హలో ఆల్, ఈరోజు మన ఛానల్లో ఎంతో రుచికరమైన కరకరలాడే తోటకూర మసాలా వడ ఎలా తయారు చేయాలో చూద్దామా. ఈ వడలు చాలా టేస్టీగా ఉండటమే కాకుండా సాయంత్రం పూట టీతో పాటు ఒక చక్కటి స్నాక్ రెసిపీ. శనగపప్పు కనీసం 2-3 గంటలు బాగా నానబెట్టుకోవాలి, అప్పుడే వడలు క్రిస్పీగా వస్తాయి. ముందుగా ఒక మిక్సర్ జార్ తీసుకొని నానబెట్టిన శనగపప్పును మిక్సర్ జార్లో వేసుకోవాలి. దీన్ని మరీ మెత్తగా కాకుండా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. పప్పును నీళ్లు లేకుండా వీలైనంత పొడిగా బరకగా రుబ్బుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకునే మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇలా బరకగా పట్టుకున్న పప్పు మిశ్రమంలో సన్నగా తరిగిన తాజా తోటకూర వేసుకోవాలి. సన్నగా తరిగిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకోవాలి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అలాగే రుచికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి పిండిని బాగా కలుపుకోవాలి. పిండి కలుపుకుంటూ ఒక చిన్న టిప్: తోటకూరలో ఐరన్, కాల్షియం మరియు విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది రక్తహీనతను తగ్గించడంలో సహాయపడుతుంది, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. పప్పుతో పాటు ఆకుకూరను ఇలా వడ రూపంలో ఇవ్వడం వల్ల పిల్లలు కూడా ఎంతో ఇష్టంగా తింటారు. ఇలా కలుపుకున్న పిండి మిశ్రమం నుండి కొద్దిగా తీసుకుంటూ ఉండలుగా చుట్టి చేతిపై ఒత్తుకుంటూ వడల ఆకారం తయారు చేసుకోవాలి. స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో ఆయిల్ వేసి వేడెక్కాక మనం ముందుగా చేసుకున్న వడల్ని ఒక్కొక్కటిగా నూనెలో వేసుకోవాలి. మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రెండు వైపులా గోధుమ రంగు వచ్చే వరకు క్రిస్పీగా వేయించుకోవాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఎంతో సులభంగా మరియు రుచిగా ఉండే తోటకూర మసాలా వడ ఎలా తయారు చేసుకోవాలో. పైకి కరకరలాడుతూ లోపల గుల్లగా ఉండే ఈ వడలు రుచి అందరికీ నచ్చుతుంది. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం మన ఉషా కిచెన్ వ్లాగ్స్ ఛానల్ను లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. Thanks for watching. Stay tuned for next video.